బయటకు రావడమే చాలా కష్టం. అందులో కొంతమంది కన్నా బీసీలకు ఏదో ఒక పదవి ఏదో ఒకటి ఇచ్చి మహిళలు కూడా ముందుకు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మొన్న కలెక్టర్ ముట్టడి కూడా మేము చేశాము. చేసినా కానీ ఇంతవరకు మా కులగణన జరగలేదు. 42% రిజర్వేషన్ జరగట్లేదు. ఇంత పోరాటం చేసిన 136 కులాలు ఉన్నా కానీ ఒక్కరు కూడా మన మైక్ల ముందు మాట్లాడుతున్నాం, మీడియా ముందు మాట్లాడుతున్నాం. మీడియా సోదరులకు కూడా నమస్కారం. ఎందుకంటే మా సమస్యలు మీడియా ద్వారా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చాలా సమస్యలు ఉన్నాయి మనకి, కానీ ప్రభుత్వానికి వెళ్ళట్లేదు. ఆయన దగ్గరికి సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలంతా బీసీ సంఘం జార్జుల శ్రీనివాస్ గారు, అందులో నేను ఒక సబ్జెక్టు. సో ఇప్పుడు కాదండి, మనము కొన్ని ఏళ్ల నుండి ఈ బీసీలో కులగణన కావాలని పోట్లాడుతూనే ఉన్నాము. కానీ ఎక్కడ ఇది మాత్రం జరగడం లేదు. కొన్ని ఏళ్లుగా మన బీసీ సంఘాల కులాల వాళ్ళు 150 మంది ఉన్నాము, కానీ ఎవ్వరికి ఎక్కడ న్యాయం జరగడం లేదు. మా పిల్లలు పెద్దగైపోయారు, మాకు ఎలాంటి న్యాయం లేదు. కనీసం మా పిల్లల కన్నా రిజర్వేషన్ అవుతుందని ఇప్పుడు కూడా దీని వెనకాల పడి 24/7 మా బీసీ సంఘం జాజుల శ్రీనివాస్ గారు ఎలా అంటే ఏ ఒక్క రోజు కూడా అతని ఇంట్లో ఉన్నది లేదు. మొన్న ఒక అతను అయితే ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మీరు మహిళలందరూ కలిసి వాళ్ళ వైఫ్ ను అడగండి జాజుల శ్రీనివాస్ గారిని, ఆయన నిద్రలో కూడా బీసీ సంఘం కులగణన కావాలని అంటున్నారేమో, అడగండి అన్నారు. అంతటి ఆత్రంతో అతను వర్క్ చేస్తున్నా కూడా ఎలాంటి రిజల్ట్ మనకు రావడం లేదు. మేము ఇక్కడే కాదు, ఇంతకు ముందు మోదీ గారి దగ్గరికి ఢిల్లీ వెళ్ళి ఇక్కడ మన జంతర్ మంతర్లో స్పీచ్లు ఇవ్వడము, లేడీస్ అందరూ ముందుకెళ్ళడము, అక్కడ స్ట్రైక్ చేయడము, సమ్మె చేయడము అన్ని జరిగాయి. మోదీ కూడా ఒక బీసీ సంఘం మనిషే, కానీ అతనికి ఎలాంటి చలనం రాలేదు. తర్వాత వచ్చేసి ఏమన్నారు, మీరు బీజేపీలో జాయిన్ అవ్వండి, మీరంతా మాకు సపోర్ట్ చేస్తే మేము ఎలాంటి పోస్ట్ అయినా ఇస్తాము, అలాంటి మాటలు అక్కడ కూడా జరిగాయి. మళ్ళీ మేము బీజేపీతో కూడా సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్న టైంలో మాకు ఎలాంటి సమాధానాలు రాకపోయేసరికి అప్పుడు కూడా ఆగిపోయాం. తర్వాత వచ్చేసి రాహుల్ గాంధీ చిన్నవాడైనా మన రెడ్డి సార్ కూడా, రేవంత్ రెడ్డి సార్ కూడా, మేము అంతకు ముందు మీటింగ్ పెట్టినప్పుడు జంతర్ మంతర్ లో ఆయన సీఎం కాకముందు వచ్చేసి మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. అప్పుడు కరోనా టైం, ఆయన నోట్తో ఏమన్నారు, ఇంతమంది లేడీస్ వస్తారు, మహిళలు ఇంత బాగా, నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు బీసీ కోసం ఇంత ఫైట్ చేస్తున్నారు, నా వరకు ఏదైనా పోస్ట్ వస్తే మాత్రం నేను మీకు ఫుల్ సపోర్ట్ ఉంటాను రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు అతనికి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ జాజుల శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఇమ్మీడియట్ గా రాహుల్ గాంధీ అసెంబ్లీకి ఫోన్ చేసి రేవంత్ రెడ్డి గారితో ఏమన్నారంటే, మీరు వీళ్ళ విషయం పట్టించుకోండి, మనము వీళ్ళకి ఫుల్ రైట్స్ ఇద్దాము, నేను కులగణన